హర హర మహాదేవ్. ఈరోజు ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. ఈరోజు మా ఊర్లో ఈరోజు కాదు, రేపు మా ఊర్లో మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉందన్నమాట. మ్యారేజ్ అని ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నా. ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా. లింగంపల్లి నుంచి ట్రైన్ ఎక్కి మా ఊరికి ట్రైన్లో వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళిపోయినాక రేపు మార్నింగ్ అయితే పెళ్ళి ఉంది, పెళ్ళికి అటెండ్ అవ్వాలన్నమాట. అది సంగతి. అలా ఈరోజు అయితే లింగంపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చిందన్నమాట. మనకైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇదే రైల్వే స్టేషన్. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చినాం. వెళ్ళి స్టేషన్ లోపలికి వెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ ఎప్పుడుందో ట్రైన్ చూసి ట్రైన్కి అయితే వెళ్ళాలి. సరే, ఇప్పుడైతే మనం టికెట్ తీసుకున్నాం. చెప్పు. రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చినాం అనమాట. రైల్వే స్టేషన్కి వచ్చేసి మనకు అక్కడ ఏటీవీ అనే విషయం ఉంటుంది. అక్కడ అందులోకి వెళ్ళి మనమే ఒక టికెట్ తీసుకోవచ్చు. అట్లా టికెట్ తీసుకున్నాను అనమాట. అట్లా టికెట్ తీసుకొని మన ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుంది. ఇంట్లో ఇంకా 3:30కి అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇంకా 2:25 అవుతుంది. అంతవరకు మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వెయిట్ చేద్దాం అనమాట. వెయిట్ చేసి ట్రైన్ వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కేసి ఊరికి వెళ్ళడమే. జంప్ అంతే. రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం మేమైతే. చూసారా పే బ్రిడ్జ్. అండ్ ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వస్తున్నాం. మనకైతే అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 దగ్గరికి అయితే వస్తుందని చూపిస్తున్నారు. కాబట్టి మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. ఇంకా 1 అవర్ అయితే టైం ఉంది ట్రైన్ రావడానికి. అంతవరకు అలా కూర్చొని కొంచెంసేపు అలా కాలక్షేపం చేసి ట్రైన్ రాగానే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. సరేనా? ఓకే. లింగంపల్లి నుంచి ఇప్పుడు సికింద్రాబాద్ వెళ్తాను అన్నమాట. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఉన్నాం ఇప్పుడు. ఇంకా ట్రైన్ రావడానికి చాలా టైం పట్టేటట్లుంది. కానీ ఈరోజు ఫస్ట్ టైం అన్నమాట. చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు నాకు ఈ రైల్వే స్టేషన్లో. ఎప్పుడు చూసినా ఫుల్ రష్గా ఉండదు. ఎప్పుడు నేను ఇంటికి ఇదే టైంలో వెళ్ళేటోని. ఎప్పుడు చూసినా రష్గా ఉండదు అనమాట. కానీ ఇప్పుడు మీకు కనిపిస్తుంది, చూపిస్తానండి. కనిపిస్తుందా? ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 2. అదనమాట సంగతి. ఎప్పుడు చూసినా ఫుల్ రష్గా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీ. అలా చూడాలి మళ్ళీ. అంటే ట్రైన్ రావడం ఇంకా టైం పడుతుంది కదా. ట్రైన్ వచ్చేటాలకి జనాలు వస్తారా లేకపోతే లేదా, ఇలాగని ఖాళీగా ఉంటుందో చూడాలి మరి. మేబీ రావచ్చు, ఇంకా టైం ఉంది కదా. ఓకే. చూడండి ఎంతమంది వచ్చారో. ఇప్పుడు ఫుల్ నిండిపోయింది. చూసారా ఎంతమంది వచ్చారో. ఇంతమందిలో ఇంత ఒక్కరు కూడా అంటే సరిగా లేకుండా. ఇప్పుడు చూడండి ఎంతమంది ఎక్కడ నీడుంటే అక్కడ నిలిచిపోయి ఉన్నారు. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకా 5 minutes అట్లా పడుతుంది. ఇక ట్రైన్ వచ్చినమ్మని వెళ్ళడం అనమాట. చూసారా ఎంతమందిలో కొంతమంది ఉండంటారు. ఇప్పుడేమో చాలామంది వచ్చేస్తున్నారు అనమాట. ట్రైన్ టైం అవ్వగానే ఇట్లా అన్నమాట. జనాలు ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు ఉన్నారనమాట. ఫుల్ రష్. ట్రైన్ అయితే వచ్చేస్తుంది, చూపిస్తా. ట్రైన్ వచ్చేస్తుంది. ఈ ట్రైన్కైనా మనం ఎక్కేది. ఈ ట్రైన్ ఎక్కేసి తర్వాత వేరే ట్రైన్ ఎక్కినాక కలుద్దాం. A few moments later. ఇట్లా లింగంపల్లి నుంచి అయితే సికింద్రాబాద్కి వచ్చినా అనమాట. సికింద్రాబాద్లో ట్రైన్ కోసం వెయిటింగ్. అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఇక మనము సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ వెళ్ళే ట్రైన్ అన్నమాట, ఆంధ్ర ఎక్స్ప్రెస్. ఇక్కడ నుంచి అయితే బయలుదేరడానికి రెడీ. మనమైతే రైల్వే స్టేషన్ ఉన్నాం. అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు వస్తుంది అని. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద అయితే ఉన్నామన్నమాట. ఇంతకు ముందు చెప్పాను కదా, ఫుల్ రష్ అనమాట ట్రైన్. అయినా కూడా మనకైతే సీట్ అయితే దొరికింది. ఆరాంగా సీట్లో కూర్చొని అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ సీట్ దొరకడం పెద్ద టఫ్. ఎందుకంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకి హైదరాబాద్
హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో అంటే నాంపల్లి. ట్రైన్ జర్నీ స్టార్ట్. ఇంకా అలా మా ఊరికి వెళ్ళి ట్రైన్ అయితే సికింద్రాబాద్లో ఎక్కేసి ఆరాంగా మనకైతే సీట్ దొరికింది. ఇంకా సీట్లో కూర్చొని అయితే ఊరికైతే బయలుదేరినాం అనమాట. ఇంకా ఊరికి వెళ్ళాక మా స్టేషన్ వచ్చినాకైతే మళ్ళీ కలుద్దాం. One eternity later. ఫైనల్గా మా ఊరు రైల్వే స్టేషన్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడే ట్రైన్ దిగి అలా వేబ్రిడ్జ్ ఎక్కేసి అయితే వెళ్తున్నా. మొత్తానికి 4 గంటల జర్నీ అయితే పట్టింది సికింద్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్, మా ఊరు రైల్వే స్టేషన్ రావడానికి అయితే. అదే సంగతి అన్నమాట. ఇంత టైం పట్టింది, ఇంకా ట్రైన్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడే మా ట్రైన్ క్రాసింగ్ నుంచి కదిలి ఇప్పుడే వెళ్ళిపోయిందనమాట. మా స్టేషన్లో ఒక 15 మినిట్స్ దగ్గర వందే భారత్ ట్రైన్ రావడం వల్ల క్రాసింగ్ పడ్డది. క్రాసింగ్ పెట్టడం వల్ల ఇప్పుడే 2 ట్రైన్స్ పోయినాయి. ఇంకా నా బైక్ ఇంకా రాలేదు, ఎక్కించుకుపోవడానికి మా ఊడు వస్తున్నాడు, ఇంకా రాలేదు. ఇలా స్టేషన్లో అయితే కూర్చున్నా. ఇది మా స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ వెళ్తే మా విలేజ్ వస్తుంది. ఈ నైట్ టైం కదా, ఇంకేం కనిపిస్తుందిలే, మా విలేజ్ చూపిద్దామన్నా కూడా మీకు ఏం కనిపించదు. అలా అనమాట. ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నా. ఇంకా మా ఊరి కోసం వెయిటింగ్ చూపిస్తా. మా రైల్వే స్టేషన్ చూడండి. యాస్, దిస్ ఈజ్ శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్. ఇదే ఎస్, శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ మాది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ వెళ్తే మా విలేజ్ కత్తేపల్లి విలేజ్ అన్నమాట. ఓకే, మరి ఇంటికి వెళ్ళినాక కలుద్దాం ఫ్రెండ్స్. ఆడ కనిపించే లైట్లే మా ఊరు ఫ్రెండ్స్. ఇది మా ఊరి చెరువు అన్నమాట. రాత్రిపూట సరిగా కనిపించట్లేదు. ఇది చెరువు కట్ట, మా ఊరు చెరువు కట్ట అనమాట. అక్కడ కనిపించే లైట్స్ మొత్తం మా ఊరే. ఇటు సైడ్ మొత్తం పొలాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించట్లేదు. అవతల కనిపించే లైట్స్ మొత్తం గద్వాల్ సామ్రాజ్యం అక్కడ కనిపించింది. ఇది మా విలేజ్. ఇది మా ఊరు శివాలయం. ఇది మా ఊరి హనుమాన్ టెంపుల్ ఫ్రెండ్స్. ఇదే మా ఊరు ఫ్రెండ్స్. ఇది మా ఊరి గ్రామ పంచాయతీ ఆఫీస్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ వాళ్ళ పెళ్ళి. ఏమంటారు, గేట్. ఎస్, అదే. ఇక్కడ భోజనాలు ప్లాన్ చేసినట్లున్నారు. ఇదే మా ఇల్లు వచ్చేసి. నేను చూసానన్నయ్య, నేను చూసేసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. మా ఇంటికి మా ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎస్, ఫైనల్గా మా ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మళ్ళీ రేపు పెళ్లి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సివిల్ పోరిని ముచ్చట్లు. Like and share. Please support me, and any suggestions please comment, and please తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.